ఇదే నెలనొల్ల జూలై అయిపోయింది. ఆగస్టు నెలకు వచ్చినాం కదా. అయితే ఏప్రిల్ నెలలా కొందరు కోతి పొరలు ఏం చేస్తారు, ఏప్రిల్ పూలు చేస్తారు అంతేనా. ఏదో అయినట్టు మాట్లాడతారు. అటెనక పూల్ 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 అని కిస్స 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 నవ్వుతారు. అట్లా ఏప్రిల్ పూలు చేసేటోళ్ళని తడిన బుద్ధి అవుతుంది. అయితే ఈ షేయిపాటి ప్రభుత్వం వచ్చినాక మన రాష్ట్రంలో ప్రతి నెల ఏప్రిల్ నెలనే అవుతుందోల్లా. దినాం ఏప్రిల్ పూలే అవుతురు జనము. అరే ఏందోలా అట్లా చూస్తురు. మీరు కూడా అయి రాగాలేదా? ఇంకా అయితేనే ఉన్నారు కదా. ఓట్లకు ముందు ఎన్నెన్ని ముచ్చట్లు చెప్పే ఏంది కథ. ఇక అవన్నీ ఇప్పుడు చెట్ల మీద ఇస్తరాకులు ఉట్టాయి ముచ్చట్లు అయిపోయాయి. అంతేందుకు గా పరిగిగాడ చూడురి. పాపం మన ఆడోళ్ళు ఎట్లా ఏప్రిల్ ఫుల్ అయ్యారో నాకైతే బాధనే అనిపించింది పోరి. అగో జాతర జాతర చూడురోల్లా పరిగి పోస్ట్ ఆఫీస్ లా అందరం మన ఆడోళ్ళే. ఒగలుగొగలు తొక్కుకునుడు తిట్టుకునుడు నూక్కునుడు వామ్మో. అయితే ఈ లైన్ అంత ఏందంటారా? నేను చెప్పా, ఇగో వీళ్ళే చెప్తారు. ఓ పెద్దవ్వ కాళ్ళెక్కల గుంజంగా ఏంది నీకు తండ్లాట, ఏమైంది చెప్పు. ఇక్కడ ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు? డబ్బులు వస్తాయంటున్నాను ఊహు పెద్దవ్వ చెప్పేది సగం అర్థమైతుంది, సగం అర్థమైతలేదు. గిషెళ్ళని అడుగుదాం. ఏమైందిరా నువ్వు పోస్ట్ ఆఫీస్కి ఎందుకు వచ్చినావు? దేనికోసం వచ్చారు అసలు? ఆధార్ కార్డు తీసుకుని వచ్చినాము. ఆధార్ కార్డు ఇస్తే అప్పుడు అప్లై చేసినాం కదా, 2500 పడతాయని అప్లై చేసాం కదా, దాని గురించి అమౌంట్ పడతాయని. అది సంగతి. ఇక నేను ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు కదా. అయితే అప్పట్లో శ్రీమాన్ రేవంత్ సార్ వారు ఆడోళ్లకు నెల నెల 2500 బ్యాంకులు ఎత్తా అని చెప్పి ఓట్లేయించుకోనే కదా. ఇక 2500 రూపాయలు పోస్ట్ ఆఫీస్ లో జమ అవుతున్నాయని ఎవలోపో కర్లేపిరు. ఇంకేందిగా రేవంత్ కడుపు సల్లగుండా ఇన్నొద్దులకు యాదికొచ్చినామా మళ్ళా మంచి మారినా మారుతుంది అనుకుంటే అందరు పోస్ట్ ఆఫీస్ కాడకొచ్చి ఆధార్ కార్డు ఓటర్ కార్డు బ్యాంకు కార్డు పట్టుకొచ్చుకొని పేర్లెక్కించుకునే పనులు పడ్డారు. అసలు పోస్ట్ ఆఫీస్కి ఒకటే పారికి ఇంతమంది జనం వచ్చేవరకల్లా లాన్లో పని చేసేటోళ్ళే పర్షన్ అయిపోయారు. ఓష్ని గిట్లా చిర్రేందని అడిగితే 2500 నా అకౌంట్లో వేయి అంటే నా ఖాతాలో వేయి అని అంటున్నట. ఇక పోస్ట్ ఆఫీస్ మేనేజర్ సార్ నెత్తి పట్టుకున్నాడు. ఆ రేవంత్ ఇచ్చింది లేదు ఏసింది లేదు. ఉత్తపచ్చిగా గట్లేందుకు అనుకున్నారు? అదంతా తుస్సు ముచ్చటన వాళ్ళకి సర్ది చెప్పి సాగదోలేండు. ఓష్ని ఇదంతా ఏప్రిల్ ఫుల్ కథేనా? ఇంకెన్నడు 2500 ఎత్తాడో మహానుభావుడు అని రేవంత్ సార్ నాడోళ్ళు వాళ్ళ స్టైల్లో తిట్టుకుంటా గరం అవ్వకుంటే ఇంటితో పట్టిర్రు. ఇగో 2500 కథ గిట్లున్నదోల్లా. అయినా రేవంత్ సార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కాబట్టి మరి ఆడోళ్ళకి ఇచ్చిన మాట నెరవేర్చచ్చు కదా సార్. ఎవరంటే నా జేబులో పైసలు లేవు, నన్ను ఓసిన పైసలు వెళ్ళాయి, అప్పుల పాలైన అంటాడు. మరిగా ముక్క ఓట్లకు ముందు తెలియదా? తెలియని వీళ్ళకి ఎందుకు ఎప్పుడు ఓట్లు వేయించుకొని గిట్లా ఎందుకు దినాం ఏప్రిల్ ఫూల్ చేసుడు? గిట్లనే గరమైతురు పరిగి పబ్లిక్.